వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు మామిడికాయలండి, 1 kg. ఈ మామిడికాయలని ఇలా పైన తొక్కు తీసేసి పక్కన పెట్టుకోండి. షుగర్ 1/4 కప్పు, జీడిపప్పు, కాజు అండి, ఇది 1/4 కప్పు, మిల్క్ మేడ్, ఇది 1 టిన్ను, 400 గ్రామ్స్ ఉంటుందండి. ఇది 1/2 లీటర్ అమూల్ ఫ్రెష్ క్రీము. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మనం ఈ జీడిపప్పు ఉన్నాయి కదా, ఈ జీడిపప్పుని మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా మరీ పేస్ట్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనకి ఐస్ క్రీమ్ మీద చల్లుకోవడానికి టేస్ట్ కోసం ఇవి కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టి పెట్టుకున్నారంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మామిడికాయలు మనం ముందుగా తొక్కు తీసి పెట్టుకున్నాం కదా, వీటిల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా 2 మామిడికాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా మామిడికాయలన్నీ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో ఈ మిల్క్ మేడ్ వేసేసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత దీంట్లోనే ఇది ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నానండి నేను. ఈ ఫ్రెష్ క్రీమ్ కానీ మీకు అందుబాటులో లేనట్లయితే మనం పాల మీద మేగడ ఉంటుంది కదండి, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, అది ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 లీటర్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్నది మటుకు 1 లీటరు, కానీ మనకి 1/2 లీటర్ సరిపోతుంది. దీంట్లో మిల్క్ మేడ్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుందండి. ఈ షుగర్ మీ ఆప్షనల్, ఇష్టమైతే కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. కొంచెం షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఎక్కువసేపు మిక్సీ పట్టుకోండి. స్మూత్నెస్ రావాలి మనకి ఫస్ట్. ఆ స్మూత్నెస్ వస్తేనే ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఈ విధంగా బాగా స్మూత్గా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా వచ్చిందో, ఈ విధంగా రావాలి, స్మూత్ టెక్స్చర్ రావాలి. ఇలా వచ్చిన దాన్ని ఇలా 8 కంటైనర్ తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా జీడిపప్పు పలుకులుగా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ జీడిపప్పుని వేసుకోండి. మీకు కావాలంటే దీంట్లో పిస్తా పప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ ఇవి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనికి టైట్గా మూత పెట్టేసేయాలి. మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 3-4 అవర్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా వచ్చింది కదా, దీన్ని ఒకసారి బాగా కలియబెట్టి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూడండి, మనకు కొంచెం థిక్ అయ్యింది, గట్టిపడింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత
మూత పెట్టేసి ఒక నైట్ అంతా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా ఒక 10 అవర్స్ అయినా సరిపోతుందండి. కంపల్సరీ ఒక 10 అవర్స్ మటుకు ఉంచాలి. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత చూడండి మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా ఒక గంట తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదండి. ఈ సమ్మర్లో మీరు తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.